హాయ్ అండి, వెల్కమ్ టు కేపీఆర్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం వెజ్ బిర్యానీని ఈజీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని చూసిన వాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఈ వెజ్ బిర్యానీని తయారు చేయడానికైతే ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలు, టమాటో, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకొని ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి బాగా వేగిన తర్వాత అందులోనే 2 ఇలాచీలు, దాల్చిన, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ అండ్ ఆలు వేసి వాటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దానిలో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటిని బాగా వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత కొన్ని కాజు ముక్కల్ని వేసి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను నేను. ఆ వాటర్లోనే కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి. దానిలోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి. ఆ వేసిన తర్వాత నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే మనకు ఈజీ అండ్ సింపుల్ వెజ్ బిర్యానీ రెడీ. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్స్.